అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో దేవి శరన్నవరాత్రులు ఎప్పుడు మొదలవుతాయి, అలాగే ఎప్పటి వరకు ఈ నవరాత్రులు అనేవి జరుపుకుంటామనే విషయాల్ని ఈరోజు తెలుసుకుందాం. దేవి శరన్నవరాత్రులు 2024లో దేవి శరన్నవరాత్రులు 2024లో అక్టోబర్ 3వ తేదీన మొదలై అక్టోబర్ 10వ తేదీ వరకు నవరాత్రులు జరగబోతున్నాయి. 10వ రోజైన అక్టోబర్ 12వ తేదీన విజయదశమి జరుపుకోవాలి. 9 రోజులు పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు కలశ స్థాపన చేసుకునే సమయం ఉదయం 6 గంటల 15 నిమిషాల నుండి 7 గంటల 22 నిమిషాల వరకు అమ్మవారికి కలశ స్థాపన చేసి పూజ చేసుకోవడానికి మంచి సమయం. ఈ సమయంలో కుదరలేనప్పుడు అభిజిత్ ముహూర్తంలో కూడా చేసుకోవచ్చు. మధ్యాహ్నం 11 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 47 నిమిషాల వరకు మంచి ముహూర్తం. అయితే నవరాత్రులలో అమ్మవారి అవతారాలు అనేవి ప్రాంతాల బట్టి మారుతూ ఉంటాయి. విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారు అలంకరణ వేరుగా ఉంటుంది. శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబిక అమ్మవారి అవతారాలు వేరుగా ఉంటాయి. మూలా నక్షత్రం రోజు మాత్రం 2 చోట్ల కూడా అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిస్తారు. ఇప్పుడు మనం విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారి యొక్క అలంకరణల గురించి తెలుసుకుందాం. 9 రోజులు 9 రకాల అలంకరణలు, 9 రకాల నైవేద్యాలు, 9 రంగుల చీరలు, 9 రకాల పుష్పాలు, 9 రకాల మంత్రాలు, అలాగే నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రోజున ఏ అలంకరణలో పూజించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా కనకదుర్గమ్మ వారు అక్టోబర్ 3వ తేదీ 2024 మొదటి రోజు పాడ్యమి తిథి గురువారం హస్త నక్షత్రం శ్రీ బాల త్రిపుర సుందరదేవిగా లేత గులాబీ రంగు చీరలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు ఎర్రని మందారాలు లేదా గులాబీలు. ఈరోజు అమ్మవారికి బెల్లం పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. బాలా స్తోత్రాలు, అష్టోత్రాలు, ఓం బాలా త్రిపుర సుందరి దేవ్యే నమః అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. ఈరోజు పూజ చేయడం వల్ల సంతానం, సద్బుద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. అక్టోబర్ 4, 2024 రెండవ రోజు విద్య తిథి శుక్రవారం చిత్తా నక్షత్రం శ్రీ గాయత్రీదేవిగా అమ్మవారు నారింజ రంగు చీరలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు తామర లేక కలువ పువ్వులు. ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం నిమ్మకాయ పులిహోర. గాయత్రి మంత్రం, గాయత్రి కవచం, ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. ఈరోజు అమ్మవారిని గాయత్రీదేవి అలంకరణలో పూజించడం వల్ల మంత్రశక్తి తేజస్సు పెంపొందుతుంది. అక్టోబర్ 5, 2024 మూడవ రోజు తదియ తిథి శనివారం స్వాతి నక్షత్రం. అమ్మవారు శ్రీ అన్నపూర్ణదేవిగా గంధం రంగు చీరలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. అమ్మవారికి ఈ రోజున సమర్పించాల్సిన పుష్పాలు మల్లె పువ్వులు, పొగడ పువ్వులు. ఈరోజు అమ్మవారికి దద్దోజనం, కొబ్బరి అన్నం లేక గారెలు నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. ఈరోజు అన్నపూర్ణ అష్టకం ఓం శ్రీ అన్నపూర్ణ దేవ్యై నమః అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. అమ్మవారిని పూజించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం, ధనధాన్యాలు అభివృద్ధి చెందుతాయి. అక్టోబర్ 6, 2024 4వ రోజు చవితి తిథి విశాఖ నక్షత్రం ఆదివారం. అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా బంగారపు రంగు చీరలో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు ఎర్రని కలువలు లేక ఎర్రని గులాబీలు. ఈ రోజున అమ్మవారికి బెల్లం పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. శ్రీ లలితా సహస్రనామాలు ఓం శ్రీ లలితా దేవ్యై నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల అఖండ కీర్తి కలుగుతుంది. అక్టోబర్ 7, 2024 5వ రోజు పంచమి తిథి సోమవారం అనురాధ నక్షత్రం. అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా బంగారపు రంగు లేదా పసుపు రంగు చీరలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. ఈరోజు అమ్మవారికి పసుపు రంగు పువ్వులు సమర్పించాలి. అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం నిమ్మకాయ పులిహోర. మహాచండీ స్తోత్రాలు, అష్టోత్రాలు, మంగళ చండికా స్తోత్రాలు పఠించడం వల్ల శత్రుపీడ తొలగుతుంది. అక్టోబర్ 8వ తేదీ 2024 6వ రోజు షష్ఠి తిథి జ్యేష్ఠ నక్షత్రం మంగళవారం. అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా గులాబీ రంగు చీరలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. సమర్పించాల్సిన పుష్పాలు తామర, తెల్ల కలువలు, గులాబీ పువ్వులు. ఈరోజు అమ్మవారికి క్షీరాన్నం, పూర్ణం బూరెలు, రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీ స్తోత్రాలు, అష్టోత్రాలు, ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి, ధనప్రాప్తి కలుగుతుంది. అక్టోబర్ 9వ తేదీ 2024 7వ రోజు సప్తమి తిథి మూలా నక్షత్రం బుధవారం. అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా తెలుపు రంగు చీరలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు తెల్లని కలువలు లేదా తెల్లని పుష్పాలు, మారేడు దళాలు. అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం కట్టె పొంగలి, దద్దోజనం. ఈరోజు సరస్వతీదేవి అష్టోత్రాలు ఓం సరస్వతీయై నమః
అనే మంత్రాన్ని జపించడం వల్ల విద్యాప్రాప్తి కలుగుతుంది. అక్టోబర్ 10, 2024 8వ రోజు అష్టమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం, గురువారం. అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకరణలో ఎరుపు రంగు చీరలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు ఎర్రని మందారాలు లేదా ఎర్రని పువ్వులు. ఈరోజు అమ్మవారికి పులగం లేదా కదంబం నైవేద్యంగా సమర్పించాలి. దుర్గాదేవి స్తోత్రాలు, అష్టోత్రాలు, ఓం దుర్గాయై నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల శత్రువులపై విజయం సాధించవచ్చు. అక్టోబర్ 11, 2024 9వ రోజు నవమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం, శుక్రవారం. అమ్మవారు శ్రీ మహిషాసురమర్దినిగా నీలిరంగు చీరలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు శంఖం పువ్వులు లేదా నల్ల కలువలు. ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం చింతపండు పులిహోర. మహిషాసుర మర్దిని స్తోత్రాలు, ఓం శ్రీ మహిషాసుర మర్దిన్యే నమః అనే మంత్రాల్ని జపిస్తే ధైర్యం, విజయం కలుగుతుంది. ఇక అక్టోబర్ 12, 2024 10వ రోజు దశమి తిథి, శ్రవణ నక్షత్రం, శనివారం. అంటే విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా ఆకుపచ్చ రంగు చీరలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సిన పుష్పాలు ఎర్రని గులాబీలు. ఈ రోజున అమ్మవారికి శాకాన్నం నైవేద్యంగా సమర్పించాలి లేదా మహానైవేద్యం ఈరోజు సమర్పిస్తే చాలా మంచిది. మహానైవేద్యం అనగా 9 రోజులు మనం ఏదైతే నైవేద్యాలు సమర్పిస్తామో ఆ నైవేద్యాలన్నీ కూడా ఈ ఒక్క రోజున సమర్పిస్తే చాలా మంచిది. రాజరాజేశ్వరి అష్టకం, ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల శక్తి, సౌభాగ్యం పెంపొందుతుంది. నవరాత్రుల్లో 9 రోజులు కూడా ఇప్పటి వరకు చెప్పిన పుష్పాలు నైవేద్యాలే సమర్పించాలని ఏమీ నియమం లేదండి. మన శక్తి కొలది ఏదైనా నైవేద్యం అమ్మవారికి సమర్పించవచ్చు. అలాగే మనకి అందుబాటులో ఉన్న పుష్పాలతో అమ్మవారిని పూజించడం వల్ల శక్తి, సౌభాగ్యం ప్రసాదిస్తుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా ధూపం అనేది చూపించాలి. ఇవేనండి కనకదుర్గ అమ్మవారికి సంబంధించిన అలంకారాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.